దేవునికి స్తోత్రం. మన ప్రభువును ప్రియ రక్షకుడిని యేసుక్రీస్తు నామములో యేసును ప్రేమిస్తున్నాడు అని ఆత్మీయ కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధులై మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ టీవీల ముందుకు వచ్చి ఈ వాక్యాన్ని వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరులైన మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడిని యేసే నామం పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అంతా బాగున్నారు కదా? దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి మీ గృహాలలోనికి ఈ కార్యక్రమం ద్వారా రావడానికి దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశాడు. ఈ ఆత్మీయ కార్యక్రమాల ద్వారా మీరు ఎంతో ఆశీర్వదించబడుతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. దేవునికి మిమ్మును బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మనం కడవరి దినాల్లో ఉన్నాము అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మన విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకుంటూ దేవుని యందు నమ్మిక కలిగి దేవుని యొక్క వాక్యానుసారంగా మన ప్రవర్తన మార్చుకుంటూ మన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకనగా సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనం కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. కాబట్టి ఈ సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కాను అంటున్నాడు పౌలు. ఈ సువార్తలో ఉన్నటువంటి సత్యము మనలను సర్వసత్యంలోకి నడిపిస్తుంది. ఈ సువార్త యొక్క సారము మనల్ని శక్తిమంతులుగా చేస్తుంది. అందుకే ఈ లేఖనాన్ని గురించి అపోస్తలుడైన పౌలు కొన్ని మాటలు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ లేఖనంలో దేవుని శక్తి ఉందని, ఇది నమ్మువారికి నిత్య జీవాన్ని ఇస్తుందని, ఈ వాక్యాన్ని నమ్మి విశ్వసించడం వలన మన ఆత్మీయ జీవితాలలో అనేకమైన ఆశ్చర్యకార్యాలు చూసే అవకాశాలు కలుగుతున్నాయని దేవుని వాక్యం చెప్పబడతా ఉంది. ఈరోజు నేను మీతో పంచుకోబోయేటువంటి అతి ప్రాముఖ్యమైన అంశం స్వస్థత. స్వస్థత అనేటువంటి విషయాన్ని గురించి నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనంలో నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు అంటున్నాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యములను కొనసాగిపోదాం. ప్రేమ స్వరూపైన మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరొకసారి యేసు నిన్ను ప్రేమిస్తున్నాడని ఈ కార్యక్రమం ద్వారా నీ ప్రజలతో మాట్లాడడానికి, నీ వాక్యం ద్వారా మీరు ప్రజలను దర్శించడానికి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. వాక్యము నీది, దాసుడను నేను నీ వాడును, ప్రజలు నీవారు. వాక్యమును వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసుని బిడ్డలకు ఇవ్వండి. నీ ఆత్మాభిషేకం చేత నన్ను వాడుకోనండి. వినువారికి స్వస్థత కలుగునట్లుగా నీ బిడ్డలు నన్ను దర్శించండి. ఏ పరిస్థితిలో ఉన్నారో ప్రతి పరిస్థితిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ స్వాధీనంలోనికి వీరిని తీసుకోనండి. ఈ కార్యక్రమం ఈ బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండనట్లు సహాయం చేయండి. నజరేయుడని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులరా, స్వస్థత అనే మాట వినగానే కొంతమందికి చీమల జర్రులు ఒళ్ళంతా పాకినట్లుగా, ఏదో వినకూడనటువంటి మాట విన్నట్లుగా భావిస్తూ ఉంటారు. స్వస్థతలు ఆగిపోయాయని కొంతమంది, లేదు స్వస్థతలు ఇంకా కొనసాగుతున్నాయని కొంతమంది, ఇలాగ భిన్నమైనటువంటి బోధలు క్రైస్తవ సమాజంలో ఉండటం మనం చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, అయితే ఇంతగా ఏది కరెక్ట్ అనే విషయాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే, ఆలోచించే ముందు మనలో యథార్థమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి. యథార్థమైన మనసుతో మనం ఆలోచిస్తే, మన సొంత అభిప్రాయాన్ని పక్కన పెట్టి విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరిచి తీర్పులోనికి మనం వెళ్లకుండా మాట్లాడడం మంచిది. ప్రియదేవుని బిడ్డలారా, భూమి మీద మానవుడు తన జీవితాన్ని స్థిరపరచుకోవడానికి, ఆరోగ్యదాయకంగా బ్రతకడానికి, సుఖజీవంతో గడుపు సంవత్సరాలు శాంతిని నెమ్మదిని పొందడానికి గాను చేయని ప్రయత్నం అంటూ లేదు. ఎందుకంటే ప్రాణాధారమైనటువంటి నీరు కాలుష్యం, ఆహారం కాలుష్యం అంతా కలుషితమైపోయింది. ఆరోగ్యంగా ఉండడానికి తినేటువంటి బలమైన తిండ్లు అనుకున్నవన్నీ కూడా క్రిమి సంహారక మందుల చేత అవి కలుషితమైపోయాయి. ఇప్పుడు మనం తింటుందంతా మందులు తిండి. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ఏదో రకమైనటువంటి బలహీనతే,
మందులు వాడనటువంటి రోగంటూ లేకుండా లేడు. ప్రతి ఒక్కరూ కూడా, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా మందులు వాడుతూనే ఉన్నారు. చివరకు గాలి కూడా కలుషితమైపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే మానవుని యొక్క మనుగడ మీద దుష్ప్రభావాన్ని చూపేవే. అందుకే మానవ మనుగడ రోజు రోజుకి కూడా ప్రమాదకరంగా ఉంది. ఒకప్పుడు పెన్సిలిన్ ఇంజెక్షన్ సర్వరోగ నివారణగా ఉండేది. ఇప్పుడు చాలామంది నాకు పెన్సిలిన్ ఇంజెక్షన్ పడుతుంది అంటారు. అది ఎప్పుడో బ్యాన్ చేయబడింది, అది ఆగిపోయింది. రకరకాలైనటువంటి మందులు, ఒక జబ్బుకు 100 రకాలైనటువంటి మందులు తయారు చేస్తున్నారు. ఒక జబ్బు కొత్తగా ప్రారంభమైందంటే దాని నిమిత్తం పరిశోధనలు చేసి వెంటనే దానికి రెమెడీని కనుక్కుంటున్నారు. అది ఎక్కువ ఖరీదైనప్పటికీ కూడా మనుషులు దాన్ని కొని ఆరోగ్యాన్ని పొందుకోవాలనేటువంటి ఆలోచనతోటే ఉంటున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే అనేక రకాలైనటువంటి యాంటీబయాటిక్స్ తయారు చేస్తూ వస్తున్న వైద్యుల్లో ఇంకా అర్థం కానటువంటి రోగాలు, వైద్య శాస్త్రాన్ని సవాలుగా చేసేటువంటి రోగాలు ఎన్నో లోకంలో పుట్టుకొస్తా ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. అలా పుట్టుకొస్తున్నటువంటి తరుణంలో ఏం జరుగుతుందంటే, రోగ నిర్ధారణ కాకముందే రోగులు చనిపోతున్నారు. ఆసుపత్రులు ఎన్నున్నా, ప్రజల దగ్గర డబ్బులు విస్తారంగా ఉన్నా జబ్బులు నివారించేటువంటి సామర్థ్యం వైద్యుల దగ్గర లేదు. వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత కూడా ఆ జబ్బులు తగ్గుతాయి అనేటువంటి గ్యారెంటీ. ఒక్క జబ్బుకు వేసుకునేటువంటి మందులు మరొక కొత్త జబ్బుకు కారణమవుతూనే ఉన్నాయి. అయితే నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో దేవుడైనటువంటి యెహోవా మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నీకు గొప్ప గొప్ప వైద్యులను సంప్రదించినటువంటి అనుభవాలు ఉండొచ్చు ప్రియ దేవుని బిడ్డ. స్పెషలిస్టుల పర్యవేక్షణలో లేక పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి మంచి అనుభవ వైద్యుల యొక్క పర్యవేక్షణలో నీ వైద్యం చేయించుకునే అనుభవం ఉండొచ్చు, లేక డైటింగ్ చేస్తూ ఉండొచ్చు. అసలు రోగానికి మూలమైనటువంటి వాటి నుంచి నిన్నెవరూ తప్పించలేరనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. ఈ వైద్యం ముదిరింది, ఈ రోగానికి సరైన వైద్యం పలానా చోట, పలానా ఆసుపత్రిలో, పలానా డాక్టర్ గారు చేస్తారు, అక్కడికి మీరు తీసుకెళ్ళడం మంచిది, ఈయన పరిస్థితి చేజారక ముందు మీరు తీసుకెళ్ళడం మంచిదని చెప్పి అక్కడికి వారు రెఫర్ చేస్తారు. దేవుని బిడ్డలారా, అలా రెఫర్ చేస్తారే కానీ ప్రాణాన్ని కాపాడగలిగినటువంటి వారు ఎవ్వరూ లేరు. అందుకే ఆసుపత్రికి ఒక రోగిని తీసుకెళ్ళగానే మన దగ్గరికి ముందు వచ్చి సంతకాలు పెట్టించుకుంటారు. ఎందుకంటే సంతకాలు మేము వైద్యం చేస్తాం, బాగుపడతాడు, వైద్యం చేస్తాం, కానీ మీరు ఏది జరిగినా దానికి మీరు హామీ ఇస్తానంటే చేస్తాం అంటారు. ఏం చేస్తాం? హామీ ఇవ్వకుండా మనం ఏం చేయలేం కదా. లేదు, మీరు ఎలా సంతకం పెట్టమంటున్నారు, మేము వేరే హాస్పిటల్ తీసుకెళ్ళిపోతామని వేరే హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఏమైనా నీతో అగ్రిమెంట్ రాయించుకోకుండా సంతకం పెట్టించుకోకుండా వైద్యం చేస్తారంటే అది కూడా లేదు. వారు సంతకం పెట్టి ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా, అంటే వారి ప్రాణానికి భరోసా ఎవరు ఇవ్వరు. కారణం ఏంటంటే, మేము మా వంతు ప్రయత్నం మేము చేస్తాం, ఆ రోగానికి తగినటువంటి వైద్యమే మేము చేస్తాం, మా వంతు ప్రయత్నం మేము చేస్తామని అంటారు, కానీ పూర్తి భరోసా ఎవరు కూడా ఇవ్వరు. అయితే దేవుడు అంటున్నాడు కదా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు. ఏ రోగం ఉన్నప్పటికీ కూడా దేవుడు స్వస్థపరచగలిగిన వాడు. నీ వ్యాధికి మూలమైనకి తెలుసు. నిన్ను సృష్టించిన వాడు ఆయనే కనుక నీ రోగానికి స్వస్థత ఆయనే ఇవ్వగలడు. నీ అవయవాలన్నీ కూడా ఆయన చేత నిర్మించబడ్డాయి. టెక్నాలజీ పెరిగింది, ఎన్నో స్కానింగ్ మిషన్లు వచ్చినప్పటికీ కూడా క్లినికల్ క్లారిఫికేషన్ ఈజ్ నీడెడ్. పూర్తి క్లారిఫికేషన్ అనేది, పూర్తి క్లారిటీ అనేది దేవునికి మాత్రమే తెలుసు. స్వస్థతలు ఆగిపోయాయి అని కొందరు అంటారు. స్వస్థతలు ఆగిపోయాయి అన్నావంటే రోగాలు కూడా ఆగిపోయాయని అర్థం. రోగాలు ఎప్పుడైతే లేకుండా పోతాయో అప్పుడు స్వస్థతలు కూడా అవసరం లేదు. కానీ రోజు రోజుకి జబ్బులు విస్తరించిపోతున్నాయి. ఎన్ని ఆసుపత్రులు కడుతున్నా రకరకాల క్లినికల్ ట్రయల్స్, పరిశోధనలు ఇంకా జరుగుతూనే ఉన్నా నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు. నీ శరీరంలో ఎలాంటి రోగం ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను స్వస్థపరచగలడు.
స్వస్థపరచునట్లుగా ఆయనలో శక్తి ఉంది. నీవు తడుములాడవలసినటువంటి అవసరం లేకుండా, ఇక్కడ అక్కడ ఆ డాక్టర్ ఈ డాక్టర్ నువ్వు పరుగులు ఎత్తనవసరం లేకుండా, నీకున్నటువంటి రోగాన్ని బట్టి దేవుడిని ఆశ్రయిస్తే దేవుడు ఖచ్చితంగా నిన్ను స్వస్థపరచగలట. ఏమండి, ఆసుపత్రులు ఇన్ని మందులు ఉన్నాయి, దేవుని ఒక్క బెళ్ళేసుకుంటూ రోగం తగ్గిపోద్ది, లేకపోతే కొన్ని రోజులు వాడితే రోగం తగ్గిపోద్ది. ఈ మాత్రం దానికి దేవుణ్ణి స్వస్థపరచమని శోధించడం అంత అవసరమా? ఇది శోధించడం కాదు ప్రియ దేవుని బిడ్డలారా. తెగులు అనేది దేవుని ఉగ్రతకు సూచన అయితే, స్వస్థత అనేది దేవుని కృపకు సూచనగా ఉంది. దేవుని కృపకు సూచనగా ఉంది. తెగులు అనేది దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపం. ఎప్పుడైతే మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తే దేవుని యొక్క ఉగ్రత దేవుని ప్రజల మీదకి వచ్చినప్పుడు దేవుడు వారి మధ్యకు తెగులును పంపించాడు. అయితే వారు పశ్చాత్తాపడి దేవుని వైపుకు తిరిగినప్పుడు దేవుడు తన కృపను విస్తరింపజేశాడు. అది పాత నిబంధన కాలమైనా, అది క్రొత్త నిబంధన కాలమైనా, నేటి కృపాయుగపు కాలమైనా, ఏ కాలమైనప్పటికీ కూడా దేవుడు స్వస్థత అనేటువంటిది మనుషులకు ఇస్తూనే ఉన్నాడు. నా ప్రియమైనటువంటి వారులారా, నిర్గమాకాండము 9వ అధ్యాయము 14, 15, 16 వచనాలకు మనం చూసినట్లయితే ఐగుప్తు దేశంలో దేవుడు చేసినటువంటి ఆ గొప్ప కార్యాలను మనం చాలా జాగ్రత్తగా గమనించగలం. దేవుడు ఇక్కడ అంటున్నాడు కదా, 16 వచనాలు మనం చూస్తే ప్రాముఖ్యంగా, సమస్త భూమిలో నా వంటి వారెవరునూ లేరని నువ్వు తెలుసుకొనవలనని ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ హృదయమును వచ్చినంతగా నీ సేవకుల మీదకి నీ ప్రజల మీదకి పంపెదను. భూమి మీద ఉండకుండా నీవు నశించిపోయినట్లు నేను నా చేయి చాపి ఉంటేనేని నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసి ఎందును. నా బలమును నీకు చూపుటకును భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించుతుని అనేటువంటి విషయాన్ని దేవుడు ఫరో రాజుకు మోషే ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. మోషే ద్వారా ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రజలు నన్ను ఆరాధించడానికి, నా ప్రజలు నాకు బలి అర్పించడానికి 3 దినాల ప్రయాణం అంత దూరం అరణ్యంలోనికి నా ప్రజలను వెళ్ళనియి అని మోషే ద్వారా దేవుడు ఫరోకు తెలియజేసినప్పుడు, పని చేయకుండా ఎగ్గొట్టడానికి ఇలాంటి ప్రణాళికలు వేశారని చెప్పి ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకుని వెళ్ళనివ్వలేదు. అలాంటి సమయంలో దేవుడు ఏం చేశాడో తెలుసా? చాలా భయంకరమైనటువంటి రీతిగా మరి కప్పల చేత ఆ దేశంలో మొదటగా మోషే చేతికర్రను పామగినట్లుగా చేశాడు. ఐగుప్తు యొక్క మంత్రజ్ఞుల యొక్క కర్రలు వేసినప్పుడు వారి కర్రలు కూడా పాములయ్యాయి, కానీ మోషే చేతికర్ర వారు పాములు అన్నట్లు మింగివేసింది. రెండోదిగా మోషే తన చేతికర్రను ఐగుప్తు ఏటి మీద కొట్టినప్పుడు ఆ ఏటి నీళ్ళన్నీ కూడా రక్తంగా మారిపోయి అందులో చేపలు చచ్చి దుర్వాసనగా వచ్చినాయి. అయినా సరే ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఆ తర్వాత కప్పలు ప్రతి ఇంటి మీద కూడా రాజు యొక్క అంతఃపురంలో కూడా కప్పలు వచ్చాయి. అయినా సరే ఫరో హృదయాన్ని కఠినపరుచుకున్నాడు, కానీ దేవుని ప్రజలను వెళ్ళనివ్వలేదు. అంతేకాకుండా మరి మోషే తన చేతికర్ర చాపి ధూళిని కొట్టినప్పుడు విస్తారమైనటువంటి పేలు, ఎక్కడ చూసినా పేలే. అలాగైనా సరే ఇలాంటి అద్భుతం చేసిన ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఆ తర్వాత బాధాకరమైనటువంటి ఈగల గుంపులను దేవుడు బయటకు పంపించాడు. అయినా సరే అలాగే చేశాడు. ఎన్ని చేసినా ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు, కానీ దేవుని ప్రజలను దేవుని ఆరాధించడానికి మాత్రం వెళ్ళనివ్వలేదు. అప్పుడు దేవుడు ఇలాగంటున్నాడు, సమస్త భూమి మీద నా వంటి వారు ఎవరునూ లేరని నువ్వు తెలుసుకున్నట్లు ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ హృదయం నొచ్చుకునేట్టుగా, రాజు హృదయం నొచ్చుకునేటట్టుగా దేవుడు తన తెగుళ్లను ఐగుప్తు దేశం మీదకి పంపిస్తానన్నాడు. ఇన్ని సూచక క్రియలు, ఇన్ని అద్భుత కార్యాలు చేస్తున్నప్పటికీ కూడా దేవుని శక్తిని కళ్ళారా చూచి కూడా ఫరో తన మనసును మార్చుకోలేదు. ఈనాడు అనేక మంది దేవుని శక్తివంతమైన సువార్తను వింటూ ఉండి కూడా, దేవుని ప్రభావాన్ని కళ్ళారా చూస్తూ ఉండి కూడా, అనేక మంది యొక్క సాక్ష్యాలు వింటూ ఉండి కూడా వారు తమ మనసులు మార్చుకోవట్లా. నాకు 2002 సంవత్సరంలో భీమవరం దగ్గర గరగపూర్లో మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయ్యి నా కుడికాలు డిస్లొకేట్ అయింది. నన్ను ఆసుపత్రిలో పెట్టినప్పుడు అప్పటికి నాకు బాగా మద్యం తాగే అలవాటు, సిగరెట్లు తాగే అలవాటు బాగా ఎక్కువగా ఉంది. ఆసుపత్రిలో పెట్టాను. నన్ను కాలుకు కట్టేసేసి
ఆసుపత్రిలో పెడితే అక్కడ సిగరెట్ కాల్చడానికి లేదు, మందు తాగడానికి లేదు, ఏమీ లేదు. నన్ను ఒక జైల్లో పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లా. బీరువాలో డబ్బు దాశాను, ఆ సీక్రెటర్లో డబ్బు కట్టలు పేర్చాను అనమాట. అవి నన్ను పిలుస్తున్నాయి, రారా అభాగ్యునిలో నువ్వు హాస్పిటల్లోనే ఉండిపోయావు, నీకు ఏమీ చేతగానట్టుగా రా, నువ్వు సిగరెట్లు కాల్చాలి, నువ్వు మందు తాగాలి, నువ్వు ఇంటి దగ్గర ఉంటే నువ్వు చాలా సేఫ్టీగా ఉంటావు, హాస్పిటల్లో ఎందుకు నువ్వు అని నా మనసు నన్ను పిలుస్తూ ఉంది. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఆ డబ్బే కనపడుతుంది. యేసుప్రభు అంటాడు కదా, ధనం ఎక్కడ ఉంటుందని ఈ మనసు అక్కడే ఉంటుందని. ఈనాడు ధనం కోసం అనేక మంది కుటుంబాలను విడిచిపెట్టి, బిడ్డలను విడిచిపెట్టి, సంవత్సరాలు విడిచిపెట్టి డబ్బుల కోసం, డబ్బులు సంపాదించడం కోసం పరుగులెత్తుతూ ఉన్నారు, ప్రయాసపడుతున్నారు. దురాశతో సుఖాన్ని మరిచి వారు వెళ్తున్నారు. ఎప్పుడు పోతామో తెలియదు. సుఖంగా అనుభవించడానికి దేవుడిచ్చినటువంటి ఆ ఆయుష్ కాలము దేవుని ఆశీర్వాదం పొందుకొని మనం అనుభవించాలి. ఆ డబ్బు నన్ను పిలుస్తుంది. ఇక నా భార్యతో ఆపరేషన్ బ్లేడ్ తీసుకురా, మన గోల్డ్ కట్ చేసుకోవాలి, ఆపరేషన్ బ్లేడ్ తీసుకురా అన్నాను. ఆమె నిజమే అనుకుని తెచ్చిచ్చింది. ఆమెకు తెలియదు నేను చేసేటువంటి కార్యం ఏంటో. ఆపరేషన్ బ్లేడ్ కొట్టి మొత్తం కోసేసి మంచం కింద, హాస్పిటల్ బెడ్ కింద పడేశాను. ఆ కాలు డిస్లోకేట్ అయింది, ఊడిపోకుండా కొంచెం మాత్రం బ్యాండేజ్లో ఉంచుకున్నాను. అలా బ్యాండేజ్లో ఉంచుకొని దాన్ని మాత్రమే ఉంచుకున్నాను. నా భార్య వచ్చేటప్పటికి అన్నం క్యారేజ్ తేవడం లేట్ అయిందని చెప్పి ఆమె మీద గోడవకు దిగి ఆమెను బూతులు తిట్టి క్యారేజ్ విసిరి కొట్టాను. ఆమె పక్కకు తప్పుకొని గోడకు తగిలి గోడ పిచ్చి ఊడిపోయింది. పిచ్చకేకలేస్తుంటే డాక్టర్ గారు ఇంటికి పంపించేసాడు. పంపించేసిన తర్వాత అమ్మయ్య అనుకున్నాను. ఇక అక్కడి నుంచి వెచ్చలవిడి జీవితం. కానీ ఒక విషయం మాత్రం ప్రతి విషయంలో నా మనసును తొలుస్తూ ఉండేది. నా మూర్ఖత వలన కలిగిన గాయం దుర్వాసన కలిగిందని స్రవిస్తుంది అని చెప్పి నా మనసు ఎంతో వేదన పడిపోయేది. 7 నెలల కాలం చేతుల మీదే బాత్రూంలో కూర్చొని ఏడ్చాను. దేవుని బిడ్డలారా, ఒక దినాన దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నా కృపలో నుండి నువ్వు వేరైపోయావు అని మాట్లాడుతున్నప్పుడు నా హృదయం బద్దలైంది. దేవుని ఎదుట పశ్చాత్తాపడుతూ 3 గంటల సేపు కన్నీళ్ళు విడుస్తూ పశ్చాత్తాపడుతూ ప్రభు ఎదుట నేను నా పాపపు జీవితాన్ని అంత ఒప్పుకున్నప్పుడు నాకు గొప్ప సమాధానం కలిగింది. అంతకు మునిపెన్నడూ కూడా నేను మందు తాగిన అలవాటు కానీ, సిగరెట్లు తాగిన అలవాటు కానీ నాలో నుంచి కొట్టివేయబడ్డా. ఒక నూతన సృష్టిగా చేయబడ్డాను. ప్రియమైన బిడ్డలారా, అలాగ చేయబడినప్పుడు మరి ఒక రోజున నేను చాలా ఏడ్చాను, ప్రభు నా కాలు బాగు చేయని. ఏడిస్తే ఎంత ఏడ్చినా ప్రభు నా మొర ఆలకించని పరిస్థితుల్లో అప్పుడు నేను, సరే ప్రభు, నేను ఇలా ఉండటమే నీ చిత్తమేమో, నేను ఒకవేళ నువ్వు నా కాలును బాగు చేస్తే నువ్వు చేయగలవు, నువ్వు స్వస్థపరచగలవు. ఒకవేళ నువ్వు నన్ను బాగు చేస్తే నేను మరలా పాత జీవితంలోకి వెళ్ళిపోతానేమో, అది నీకు మాత్రమే తెలుసు. కాబట్టి పాత జీవితంలోకి వెళ్ళిపోతానేమో అనేటువంటి విధానం ఏదైనా నీకు తెలిస్తే ఇక నన్ను బాగు చేయకు ప్రభువా అని నేర్చి పడుకున్నాను. ఆ రాత్రి వచ్చి ప్రభు నా ప్రక్కన కూర్చొని నా మోకాలు ఆపరేషన్ చేసి వెళ్ళారు. నేను కళ్ళారా చూశాను. ప్రభు వచ్చి నా మోకాలు ఆపరేషన్ చేశారు. వెంటనే దిగ్గుని లేచి నిలబడ్డాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను నిలబడుతున్నాను, నేను పరుగులెత్తుతున్నాను, నేను ఎంత దూరమైన నడవగలుగుతున్నాను. దేవుని యొక్క స్వస్థతను నేను సంపూర్ణంగా నేను అనుభవించాను. దేవుని యొక్క రోగం అనేటువంటి, తెగులు అనేటువంటిది దేవుని యొక్క ఉగ్రతకు సూచన అయితే, స్వస్థత అనేది దేవుని కృపకు సూచన అయి ఉంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నిర్గమాకాండం 12:13 అంటాడు, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము అనగా పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తము మీకు గుర్తుగా ఉండును, నేను ఆ రక్తము చూసి మిమ్మను నశింపజేయక దాటిపోవద్దును అంటున్నాడు. అంతేకాదు ఇప్పుడు దేవుని బిడ్డలారా, అలాగున నశింపజేయ దాటిపోదునని చెప్పి నేను ఐగుప్తు దేశాన్ని పాడు చేస్తూ ఉండగా మిమ్మల్ని సంహరించుటకు ఏ తెగులు మీకు రాదు అంటున్నాడు. అలాగే నిర్గమాకాండం 30:12 నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలను, వారు లెక్కింపబడి వాళ్ళ ప్రతి వాడు యెహోవాకు తన ప్రాణక్రయధనమును ఇచ్చుకొనవలెను. అలాగూ చేసిన ఎడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులు పుట్టదు. అలాగే సంఖ్యాకాండము 11:33 రాయబడింది, ఆ మాంసం ఇంకను వారు పండ్ల సందున ఉండగానే అది నమ్మలకు మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనును, యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను అని రాయబడింది. ఐగుప్తు దేశంలో వారు ఆహారం ఉచితంగా తిన్నామన్నారు, బానిసత్వం చేస్తూ. కూరగాయలు, తెల్లగడ్డలు, దుంపలు ఇవన్నీ కూడా ఉచితంగా తిన్నామని చెప్పారు. మాంసాహారం కోసం వారు ఏడ్చారు.
మోషే దేవునికి మొరపెట్టినప్పుడు మరి దేవుని బిడ్డలారా పూరేళ్ళని వారి గుడారాల దగ్గర వాలిటట్లుగా దేవుడు చేశాడు. అయితే వారు ఆతృతతో తిన్నటువంటి ఆ తిండి ఉడుకుతూ ఉండగానే ఆ తినడం మొదలుపెట్టినప్పుడు వారిలో తెగులు పెరిగింది. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించినట్లు వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉగ్రత అనేటువంటి, దేవుని యొక్క కోపం అనేటువంటిది రోగానికి లేక తెగులుకు సాదృశ్యమైతే, మరి స్వస్థత అనేది దేవుని యొక్క కృపకు సాదృశ్యమై ఉంది. స్వస్థత అనే మాట పరిశుద్ధ గ్రంథంలో ఇలాగున వివరించబడతా ఉంది. ఆరోగ్యము, మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో అతని రెక్కల క్రింద ఆరోగ్యం ఉన్నది అని చెప్పబడతా ఉంది. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనంలో నేను దానికి స్వస్థతను ఆరోగ్యాన్ని మరలా రప్పిస్తున్నాను అని చెప్తున్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగుతుంది అంటున్నాడు. రెండవదిగా బాగుపడుట అను, స్వస్థత అంటే బాగుపడుట. ఆయన తన వాక్కును పంపి 107వ కీర్తన 20వ వచనంలో అంటాడు, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను, వారు పడిన గుంటలో నుండి ఆయన వారిని విడిపించును అంటున్నాడు. యోబు గ్రంథం 24వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు, కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడుచునను వారు మరలా బాగుపడతారు అని చెప్తున్నాడు. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే నీవు కన్నీళ్లు విడుచుట చూచితని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను అని రాజు అయినటువంటి హిజ్కియాకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఒకటి ఆరోగ్యము, రెండోది బాగుపట, మూడోది విడిపించుట అని అర్థం. 102వ కీర్తన 20వ వచనం అంటాడు, చావునకు విధించబడినటువంటి వారిని ఆయన విడిపించును అని ఉంది. 103వ కీర్తన 4వ వచనం సమాధిలోకి పోకుండా ఆయన్ని ప్రాణాన్ని విమోచించి ఉన్నాడు అంటున్నాడు. ఇక 4వదిగా మనం చూస్తే శుద్ధినిగా చేయుట. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2-3 వచనాల్లో ఆయన కొండ దిగి వాక్యమును ముగించుకొని కొండ దిగి వచ్చిన వెంటనే కుష్ఠరోగి ఒకడొచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చెయ్యి అన్నప్పుడు యేసు ప్రభువారు వానిని ముట్టి అంటున్నారు, నాకు ఇష్టమైన శుద్ధుడు కమ్ము అని అనగా ఆయన తాకిడి, ఆయన స్పర్శ కుష్ఠరోగిని శుద్ధినిగా మార్చివేసింది. ప్రియదేవుని బిడ్డలారా, ఇంకా 5వదిగా అంటాడు బ్రతికించుట అంటాడు. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 2వ వచనంలో ఆయనే మనలను చీల్చివేసును, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయనే మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయను, 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును అంటున్నాడు. ఆరోగ్యము, స్వస్థత అనగా ఆరోగ్యము, బాగుపడుట, విడిపించబడుట, శుద్ధినిగా చేయుట, బ్రతికించుట అనేటువంటి ఈ అర్థాలు వస్తున్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. అయితే దేవుని బిడ్డలారా, రోగమునకు గల కారణం ఏంటంటే పాపమును బట్టి. 38వ కీర్తన 3వ వచనంలో దావీదు అంటున్నాడు కదా, నీ కోపాగ్ని వలన ఆరోగ్యమున శరీరమును విడిచిపోయాను, నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు అంటున్నాడు. 41వ కీర్తన 4వ వచనంలో యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణించుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని చెప్పి కీర్తనగాడు అంటున్నాడు. దోషము, చెడుతనము ఇవన్నీ కూడా మరి మనలో రోగాన్ని కలగజేస్తూ ఉంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూసినట్లయితే తిరుగుబాటు అనేటువంటిది కూడా రోగానికి కారణమవుతుంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 5-6 వచనాల్లో చెప్పబడతా ఉంది. ఇంకా మనం చూస్తూ అంటాడు కదా, దేవుని మాటకు లోబడకపోవటం. మనం చదువుకున్నటువంటి వాక్యంలో ఉంది. నిర్గమాకాండం 15వ అధ్యాయము 26వ వచనంలో నీ దేవుడిని యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల ఐగుప్తీయులు కలగజేసిన రోగములు ఏదీ నీకు రానివ్వను అంటున్నాడు. ఇక ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 15వ వచనం నుండి 67 వచనాల వరకు చూస్తే ఇక్కడ శాపాన్ని బట్టి రోగాలు వస్తున్నాయి అని చెప్పబడింది. ఇక్కడ శాపమును బట్టి మానసిక క్షీణత, కలవరము, కృంగదీయట, తగ్గిపోయిన అనుకున్నటువంటి వ్యాధులన్నీ మరలా రావటం, వంశపారంపర్యమైన రోగాలు, వైద్యులు కూడా నిర్ధారించలేని రోగాలు. చూడండి, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఓపీ కార్డు మీద మీ పూర్వీకులకు మీ వాళ్ళకి ఆస్తమా ఉందా, మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందా, మీ ఇంట్లో ఎవరికైనా గుండె జబ్బులు ఉన్నాయా, మన రోగం వచ్చి చూపించుకోవడానికి వెళ్తే మన ఇంట్లో ఉన్న మన పూర్వీకుల రోగాలన్నీ అడుగుతారు వాళ్ళు. అవన్నీ రాయించి అప్పుడు మనకు ఏ రకమైన వైద్యం చేయాలో, ఏ రకమైన టెస్టులు రాయాలో వారు రాస్తారు. ఇంకా అన్నిటికన్నా భయంకరమైనటువంటి శాపం ఏంటంటే
బలవంతపు మరణాలు. ఒక ఇంట్లో ఒకళ్ళు ఉరేసుకుని చచ్చిపోతారు, మరొకళ్ళు పురుగు మందు తాగి చచ్చిపోతారు, మరొకళ్ళు రైలు కింద పడి చచ్చిపోతారు. ఇలాగ అందరూ కూడా వారి వంశంలో బలవంతంగా చనిపోయినటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇది శాపము. దేవుని బిడ్డలారా, రోగాలకి దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము మరి అది సూచనగా ఉంది. అయితే స్వస్థపరచుట అనేది ఏమిటి అని మనం చూస్తే, స్వస్థపరచుట అనేది ఒక సూచక క్రియ. యేసు నామము ద్వారా అద్భుతాలు, సూచక క్రియలు, రోగులను స్వస్థపరచడం జరిగింది. 4వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనంలో ఇలాగ రాయబడింది. అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, ప్రభు వారికి సహకారి అయ్యుండి సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచు ఉండెను. ఆమేన్. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, రోగం అనేది దేవుని ఉగ్రతకు సాదృశ్యమైతే స్వస్థత అనేది దేవుని కృపకు సాదృశ్యమైంది. అందుకే ప్రభు అంటున్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఈ వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో ఏ స్థితి ఉందో నేను ఎరగను. ప్రభు నిన్ను చూస్తున్నాడు. నిన్ను చూచుతున్న ప్రభు నీ కుటుంబ పరిస్థితులన్నీ ఎరిగినటువంటి వాడు. వంశ పారంపర్య రోగాల చేత మీరు బాధపడుతున్నారా? ప్రమాదాల చేత కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నారా? లేక బలవంతపు మరణాల చరిత్ర కలిగినటువంటి వారిగా ఉన్నారా? ఆర్థికలేమా, పేదరికమా, ఎంత కష్టపడ్డా దరిద్రమా, తగ్గిపోయిన అనుకున్న రోగాలన్నీ కూడా మరలా తిరిగి వస్తున్నాయా? మానసిక క్షీణత వలన నెమ్మది లేకుండా బ్రతుకుతున్నావా? నీ జీవితం అంతా కన్నీటిమయం చేత నీవు అల్లాడిపోతూ ఉన్నావా? ఈ బ్రతుకు ఎందుకు అని ప్రశ్నించుకుంటున్నావా? దిగులు పడకు, యేసు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, నీ కొరకు నేను నా ప్రాణాన్ని ఇచ్చాను, నా రక్తం కార్చాను. నిన్ను స్వస్థపరచువాడు నేనే. నేను పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుతూ ఉంది. నా వైపు చూడని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, యేసు నిన్ను ప్రేమించాడంటే ఆయన ఉగ్రతను తొలగించి ఆయన యొక్క కోపాన్ని నీ మీద నుండి తీసివేసి నీ జీవితంలో ఆయన కృపను విస్తరింపజేస్తున్నాడు అని అర్థం. ఆయన కృపను పొందుకోవడానికి నిన్ను ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు. నువ్వే స్థితిలో ఉన్నా, ఏ బలహీనతలో ఉన్నా, నిన్ను స్వస్థపరచు యెహోవాని నేనే అని ఆయన మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవు దేవుని వైపు తిరుగు. ఈ సమయంలో ఒకవేళ నీ పరిస్థితి నీ స్థాయికి మించిందిగా ఉంటే, నీ యొక్క కష్టము, నష్టము, నీ వ్యాధి దేవుని కంటే గొప్పవి కావు, దేవుని శక్తికి మించినవి కావవి. కాబట్టి దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. నీవున్న పరిస్థితిని బట్టి ఈ సమయంలో నాతో కలిసి ప్రార్థించు. నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన మా యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ అపారమైన ప్రేమను బట్టి ఇంతవరకు నీ బిడ్డలతో మీరు మాట్లాడారు. అయా, ఇదిగో ప్రభా, నిన్ను స్వస్థపరచు యెహోవాని నేనే అని మీరు తెలియచేస్తారు. ఇదిగో ఈ వాక్యాన్ని విన్న ఈ బిడ్డలు వారి శరీరంలో ఎలాంటి బలహీనతలు ఉన్నాయో అని ఎరిగిన దేవుడు, నజరేయుడైన యేసు నామములో ప్రతి రోగము తొలగిపోవును గాక నా ఆజ్ఞాపిస్తున్నాను. నీవు నాకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి, వరమును బట్టి నజరేయుడైన యేసు నామములో ఈ వ్యక్తిలో ఉన్నటువంటి రోగకారకమైన బలహీనత ఇప్పుడు ఈ శరీరాన్ని విడిచి పోవును గాక యేసు నామములో. బీ హీల్డ్ ఇన్ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్. ప్రభా, ఇప్పుడే బిడ్డను మీరు తాకినందుకు వందనాలు. నేను గుండె జబ్బుల నుండి, ఆస్తమా నుండి, కీళ్ళవాతము నుండి, ఇదిగో బ్రెయిన్ ట్యూమర్ నుండి, అలాగే మానసికమైన వ్యాధుల నుండి, అన్ని పరిస్థితుల నుండి కూడా, దీర్ఘకాలిక రోగాల నుండి ఈ బిడ్డలకు మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి స్తోత్రాలు. ప్రభు, ఈ బిడ్డలు మీరు ఇప్పుడే ఈ సమయంలో మీరు ముట్టినందుకు స్తోత్రాలు. ప్రభు, సంపూర్ణ స్వస్థత చేత ఈ బిడ్డలు మీరు నన్ను దర్శించినందుకు వందనాలు. మీరు ఇచ్చిన స్వస్థతకై, విడుదలకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు నా ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ కార్యక్రమం మీకు ఎంత ఆశీర్వాదకరంగా ఉందని నేను ఎంతో విశ్వసిస్తున్నాను. ఈ ప్రార్థనలు ఏకీభవించినటువంటి నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. ఈ అద్భుతాన్ని బట్టి దేవుని మహిమపరచు. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఈ కార్యక్రమం కొరకు మీరు తప్పకుండా ప్రార్థన చేయాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక. ఆమెన్.